hello, namaste. This is Arun from the Green Channel. Hi everyone, hope you're all staying safe. This is me, your Arun from the Green Channel. Welcome back to the Green Channel. సో మీరు ఇవాళ చూస్తే మనకి ఈ పక్కన చెట్టు నిండా కాయలు కాసి కలర్ కూడా మారి నిమ్మకాయలు ఎప్పుడెప్పుడు అన్నట్టుగా రెడీగా ఉన్నాయి. సో ఇది జనరల్గా ఏంటంటే ఈ నిమ్మ చెట్టు మేము కాయ రెడీ అవ్వగానే ఒకటి రెండు మంచిగా తయారవ్వగానే అది తీసేసుకొని అక్కడికక్కడ ప్రూన్ చేసి వేరే కాయలు రెడీ అయ్యే లోపు ఇక్కడ చిగురు వచ్చేసి మళ్ళీ పింద వస్తుంటుంది. ఈసారి జస్ట్ ఫర్ ఎ చేంజ్ అన్ని కాయలు ఒకసారిగా తీసుకుందామని ఉద్దేశంతో ఒకసారి అలా ఉంచాం చెట్టు మీద. సో యూ కెన్ సీ ఈవెన్ కలర్ కూడా మారిపోయినాయి, ఎల్లో కలర్కి వచ్చేస్తున్నాయి. జనరల్గా ఏంటంటే మనం ఒక మాదిరి కలర్ రాగానే తీసుకోవచ్చు. సో ఈసారి మొత్తం కంప్లీట్గా చెట్టు మీదే ఉంచి అందుకని మనకేంటంటే ఎక్కువ మొగ్గ కనపడదు, మీకు ఎక్కువ కాయలే ఉన్నాయి. ఈ కాయలన్నీ ఆల్మోస్ట్ మనకి ఐ కెన్ సే 80% అది కాయలు రెడీ అయిపోయినాయి. మనం ఇప్పుడు అవన్నీ తీసుకుందాము. అండ్ దాంతోపాటు జనరల్గా నిమ్మ చెట్టుకి మనం ఎలాంటి కేర్ తీసుకుంటాము, ఎట్లా చేస్తే మనకి తొందరగా మళ్ళీ పోతూ వస్తూ ఉంటుంది. ఈ నిమ్మ చెట్టు కూడా అంతే, ఒక సీజన్ అట్లా ఏం లేదు కదా. ఇవన్నీ గ్రాఫ్టెడ్ ప్లాంట్స్. స్పెషల్లీ ఈ ప్లాంట్ గురించి చెప్పాలంటే ఇది ఒక గ్రాఫ్టెడ్ ప్లాంట్. చాలా చిన్నగా ఉన్నప్పుడు మనం బైసన్ నర్సరీ లాస్ట్ టైం ఒక వీడియో చేసాం, మీరు చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే మళ్ళీ లింక్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ దాని గురించి కూడా చెప్పాలి అంటే నర్సరీ, బైసన్ నర్సరీ ఇక్కడ మిలిటరీ ఏరియాలో ఉన్నది. ప్రస్తుతం అయితే బంద్ ఉంది, అది మళ్ళీ మోస్ట్లీ ఫిబ్రవరి ఆ టైంలో ఓపెన్ అవుతుంది అని చెప్పారు. సో వీల్ వెయిట్ ఫర్ దాట్. ఫిబ్రవరిలో ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసి మీకు ఏమన్నా కొత్త వచ్చినాయి ఎట్లా ఉంది అనేది నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడైతే ఇది తీసుకొచ్చింది బైసన్ నర్సరీలో. ఇది ఒక గ్రాఫ్టెడ్ లెమన్. అప్పటి నుంచి మొదట్లో కొంచెం టైం తీసుకుంది రావడానికి. ఒకసారి పెరిగి కాయ పూత మొదలైన తర్వాత ఇక అప్పటి నుంచి ఇట్లా కంటిన్యూస్గా కాస్తూనే ఉంది. మనం ఈ నిమ్మకాయలు వాళ్ళు తీసుకుంటూ దీని గురించి మాట్లాడదాం. ఈ మెయింటెనెన్స్లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, నేను ఈలోపు నా కాయలు కోస్తూ ఉంటాను. మెయిన్గా ఇప్పుడు ఇలా పండినటువంటి కాయలు ఎక్కడైతే తీసుకుంటామో ఆ తీసిన ప్లేస్లో మనకి ముదురాకులు ఉంటాయి. ఓకే, సో మెయిన్గా ఈ ఎక్కడెక్కడైతే కాయలు కోస్తామో అక్కడ స్టెమ్ చివరికి అయిపోయి ఉంటుంది కాబట్టి అక్కడ మన చిక్కుడుకాయలకి ఎట్లయితే స్టెమ్ వచ్చేసి ఉంటుందో అలా ఈ చివరి స్టెమ్ ఎడ్జ్ వైపు ఆ స్టెమ్ కట్ చేయడం ఒకటి. తర్వాత ముదురుగా ఉన్నటువంటి ఆకుల్ని కోసేస్తూ ఉంటే మీరు గమనిస్తే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఏరియాలో అంతా కొత్త చిగురు వచ్చి ఉన్నది. ఈ మిగతా ఏరియాలో ముదురాకులు అక్కడ ఆల్రెడీ కాయ కోసి అక్కడ ఉన్నటువంటి ఎడ్జ్ కనుక కట్ చేస్తే మళ్ళీ అక్కడి నుంచి ఫ్రెష్గా చిగురు వస్తుంది. ఇప్పుడు ఈ ప్లేస్లు అన్నిటిలో కూడా మనం అదే పని చేద్దాం. ఇప్పుడు ఈ నిమ్మకాయలు తీసేసుకొని కొన్ని ఉంచుతాను, ఇంకా కొన్ని కొంచెం పచ్చిగా ఉన్నాయి, అవి వరకు ఉంచి మనం ఈ నిమ్మకాయలు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టెమ్ ఉంది, ఈ చివరిది. సో మోస్ట్లీ ఇది మనకి ఇక ఇక్కడి నుంచి ఇది రావాలి అంటే దీన్ని ఇప్పుడు ఇక్కడ వరకు కట్ చేస్తే, ఇలా ఎడ్జెస్ అన్ని కట్ చేసి తీసేస్తే అక్కడి నుంచి మళ్ళీ ఫ్రెష్గా చిగురు వస్తుంది. దీని పక్కన ఆల్రెడీ ఒక చిగురు ఉంది, ఇక్కడ మీకు కనిపిస్తుంది, అట్లాగే వచ్చేస్తాయి. ఇప్పుడు ఇవి ఎక్కడెక్కడైతే మనం కాయలకు వస్తున్నామో అవి చూసుకొని కట్ చేయండి, అది ఒక పని. తర్వాత మీరు చూస్తే టబ్ సైజు అది ఒక డ్రమ్, నీళ్ళ డ్రమ్ము, అదొక హాఫ్కి కట్ చేసి పెట్టినటువంటి నీళ్ళ డ్రమ్ము. ఈ హాఫ్ కట్ చేసిన నీళ్ళ డ్రమ్లో మనకి 3/4 వరకు మట్టి ఉంటుంది. దాంట్లో కంపోస్ట్, జనరల్గా మనం పెట్టేటప్పుడు కంపోస్ట్ వేస్తాం కదా, ఈ ఎండు పొలాలు కానీ గార్డెన్ వేస్ట్ అందులో వేస్తూ ఉంటాం. వీటితో పాటు మనం రొటీన్గా ఇచ్చేవి జీవామృతం, ద్రవ జీవామృతం అనుకోండి, తర్వాత ఎండుపేడ, పంచగవ్య, ఇంకా తర్వాత ఎప్సమ్ సాల్ట్ ఒకటి. సో ఈ ఎప్సమ్ సాల్ట్ అవన్నీ ఏమో మంచిగా చిగుళ్ళు రావడానికి వాటికి వాడతాం. తర్వాత ఈ జీవామృతం ఇవన్నీ సాయిల్లో బలం పెంచడానికి వాడతాం. వీటన్నిటితో పాటు మనం ఇంకొకటి కూడా వాడాం దీనికి లాస్ట్ టైం. ఇది ఉంది ఒకటి, ఇది బయో సంజీవిని NPK. సో ఇది
మైక్రోబయల్ సొల్యూషన్ వాళ్ళది ఇది. సో ఇది కంప్లీట్లీ ఆర్గానిక్. సో ఇది ఎన్పికే సప్లై చేస్తుంది. సో దీంట్లో వచ్చే బెనిఫిట్స్ ఇది ఆల్రెడీ లాస్ట్ టైం వాడాము. మీకు ప్రీవియస్ వీడియోస్లో గుర్తుంటే మనం ఈ ప్యాషన్ ఫ్రూట్ కింద నుంచి పైకి వచ్చిందని చెప్పి చూపించాను చూడండి. ఫుల్గా మనకి పందిరి నిండా కాయలు వచ్చినాయి. అది కూడా దానికి ముందు మనకి కొంచెం కాయలు రావడానికి ప్రాబ్లం ఉంది, పువ్వు రాలిపోతుంది అని చెప్పి డౌట్ వచ్చినప్పుడు ఇది వాడాం. ఇది స్పెషల్లీ ఏంటంటే ఇది 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి రూట్కి, ఇది రూట్ది. ఇది మనం సాయిల్లో ఇస్తే నీళ్ళలో కలిపి దీనికి మనకి ఇలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇలా కాయలో స్ట్రెంగ్త్, ఇక్కడ వీళ్ళు రాసినటువంటి బెనిఫిట్స్ అది చెప్తాను మీకు. ఒకటి సాయిల్కి నైట్రోజన్ అందిస్తుంది, ఫాస్ఫేట్ అండ్ పొటాష్ అందిస్తుంది, అండ్ ఇంకొకటి క్వాలిటీ యాజ్ వెల్ యాజ్ ది క్వాంటిటీ ఆఫ్ ద ఫ్రూట్స్, అంటే ఎక్కువ వస్తాయి అండ్ వచ్చినవి కూడా బాగుంటాయి అని. తర్వాత రూట్ గ్రోత్ని పెంచుతుంది, ఇంక్రీజెస్ ద షెల్ఫ్ లైఫ్ ఆఫ్ ద వెజిటబుల్స్, అంటే మనకి ఇది వచ్చిన బయటికి తీసుకున్న తర్వాత మనం ఉంచుకోవడానికి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఏదైనా పండు అయినా కాయ అయినా. తర్వాత ఇంక్రీజెస్ కార్బన్ కంటెంట్, సాయిల్ ఫర్టిలిటీ. సో ఇలా ఇవి అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. దీనికి ఇంప్రూవ్స్ సాయిల్ ఎకోసిస్టమ్. సో ఈ సాయిల్ కూడా మనకి మంచి లైఫ్ ఉండేటట్టుగా చేస్తుంది. ఇవన్నీ ఉన్నాయి. సో దీన్ని మనం వాడుకోవచ్చు చక్కగా. ఇది వాడితే మనకైతే డెఫినెట్గా మంచి బెనిఫిట్స్ చూస్తాం మనం. ఏదైతే సాయిల్లో వాడినా లేదు, ఇంకొక మోడల్ ఉంది, అది మనం స్ప్రే చేయడానికి, మోస్ట్లీ అది ఫంగిసైడ్, మనకి బయట ఉన్నటువంటి పెస్ట్స్ వాటికి కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. సో ఇది మనం వాడిన తర్వాత డెఫినెట్లీ వీ కెన్ సీ ఎ డిఫరెన్స్. అంతకు ముందు కంటే కూడా ఇప్పుడు మంచి డిఫరెన్స్ కనిపిస్తుంది. మీ దగ్గర కనుక ఇలా ఏదైనా నిమ్మ చెట్టు ఉండి మీరు ఏదైనా ఇంకా ఎడిషనల్గా ఫాలో అవుతున్నారు, మీకు మంచి ఈల్డ్ వస్తుంది అంటే తప్పకుండా మాతోనూ మా వ్యూవర్స్తోని షేర్ చేసుకోండి. ఇలా మనం ఇవన్నీ కట్ చేస్తే వీటితో చక్కగా ఒకసారిగా తీసుకుంటే మంచి నిమ్మకాయ చట్నీ పెట్టుకోవచ్చు. మనకి ఏముంది, నిమ్మకాయలు వాడకానికి ఎప్పుడు ఇంట్లో అవసరం అవుతూనే ఉంటుంది ఏదో రకంగా. ఇంకా 4 రోజులు పోయినాయి, సమ్మర్ వచ్చిందంటే ఇంకా నిమ్మకాయ నీళ్ళు. అదేగాక ఇప్పుడు మళ్ళీ కోవిడ్ గురించి వినపడుతుంది. సో సి విటమిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనకి చాలా చెప్పారు దీని గురించి లాస్ట్ టైం కోవిడ్ అప్పుడు. సో అందుకని రకరకాల వేరియంట్స్, మళ్ళీ ఒమిక్రాన్ అని అదని ఇదని రకరకాల వేరియంట్స్ చెప్తున్నారు ఇప్పుడు. సో బీ కేర్ఫుల్, సి విటమిన్ ఎక్కువ తీసుకోండి. సో దానికి ఇది నిమ్మకాయ అవసరం కాబట్టి మనకి ఇంట్లో నిమ్మకాయ చెట్టు ఉండడం అనేది చాలా అవసరం. సో అది పెంచండి. ఒకవేళ మీ దగ్గర ఏదైనా స్పెషల్ టిప్స్ ఉంటే దాని గురించి కూడా చెప్పండి. ఇప్పుడు మనకి వచ్చేటువంటి ఈ నిమ్మకాయలతో నిమ్మకాయ చట్నీ చేసుకున్నాం. అది నిల్వ ఉండేటట్టుగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇందులో ఎలాగో షెల్ఫ్ లైఫ్ కూడా పెరుగుతుందని చెప్పారు కదా. సో మోస్ట్లీ ఈ నిమ్మకాయలు కూడా మంచిగా జ్యూసీగా ఉంటాయి. మనం ఇది అంతకుముందు వాడాము. ఇది కొంచెం ఈ పండటానికి ఇనీషియల్గా టైం పడుతుంది కొంచెం, కానీ దీని మాత్రం భలే జ్యూసీ ఉంటుంది. ఇది అంతకుముందు 2-3 సార్లు వాడున్నాం కాబట్టి మనకు తెలుసు. ఓకే, సో ఇవి మనకు వచ్చినటువంటి నిమ్మకాయలు ఇవాళ.
సో ఇప్పుడు ఇందులో మనం ఇందాక చెప్పినట్టుగా ఎక్కడెక్కడైతే ముదురు ఉన్నాయో ఇప్పుడు ఇక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇప్పుడు ఇక్కడ కోసాం మనం, ఈ ఎడ్జ్ కోసేద్దాం. ఇక్కడ మీకు చిగురు కనిపిస్తుంది కదా, ఈ ఎడ్జ్ కోసేద్దాం. ఇట్లా ఎక్కడెక్కడ ఎడ్జెస్ ఉన్నాయో అవి కట్ చేసేస్తే మిగతా చిగుళ్ళు రావడానికి మనకి బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ కొంత మళ్ళీ పూత మొదలైంది చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఈ కాయలు బరువు ఎప్పుడైతే దానికి తగ్గుతుందో సో పోషణ శుభ్రంగా ఈ కొత్తగా వచ్చే మొగ్గలకి వెళ్తుంది. ఎక్కడెక్కడైతే స్టెమ్స్ మనం ఫ్రెష్గా కట్ చేస్తామో ఆ కట్ చేసిన చోట నుంచి మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చి ఆకు తీస్తా. అయితే దీన్ని చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీని ముళ్ళు మాత్రం చాలా షార్ప్గా ఉంటాయి. అది గుచ్చుకుందంటే చాలా మామూలు నొప్పి కూడా కాదు, దాన్ని మన మామూలు భాషలో చెప్పాలంటే తీపి అంటారు కదా, అది మామూలు నొప్పిని దాటింది, అది అట్లా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి, చాలా షార్ప్గా ఉంటాయి ఇవి. అన్ని చోట్ల కొత్త చిగుళ్ళు అయితే ఉన్నాయి, అక్కడక్కడ పాత కోసిన చోటల్లో. మనకి దీంట్లో ఇన్ని కాయల్లో 1-2 చోట్ల మనకి ఇట్లా కనిపిస్తుంది. మీరు కనుక గమనిస్తే ఒక రకమైన తెల్ల ఫ్లై ఇది. ఇది కొంచెంగా ఉంది ఇప్పుడు, చాలా ఇనిషియల్గా ఒక ఆకు మీద కూడా కనిపించింది నాకు ఇందాక, అండ్ ఇట్లా కాయల మీద కూడా ఉంది. ఇట్లా కనుక మీకు వచ్చింది అంటే దీనికి కూడా ఇందాక నేను చెప్పినట్టు ఈ బయో దాంట్లోనే ఈ సురక్ష అని ఇంకొకటి ఉంది. సో ఇది ఒకసారి స్ప్రే చేయండి. తర్వాత జనరల్గా ఇలాంటి వాటికి గంజి ద్రావణం కానీ అట్లాంటివి మనం స్ప్రే చేసుకోవచ్చు. వాటన్నిటిని మనం ఎర్లీగా గమనించుకొని స్ప్రే చేస్తే ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఇది ఒక రకమైన ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం రాగలిగింది ఏంటంటే జనరల్గా ఈ లద్దె పురుగులు ఉంటాయి, గ్రీన్ కలర్వి పెరుగుతూ ఉంటాయి. అది కానీ లేదంటే బ్లాక్ అండ్ ఆరెంజ్లో ఇంకొక రకమైన పురుగులు, ఇవన్నీ ఒకే రకమైన కేటగిరీకి చెందినవి. అవి వచ్చి మనకు అవి ఏంటంటే స్టెమ్స్ మీద ఉండిపోతాయి. ఆ స్టెమ్స్ మీద ఉన్నప్పుడు మనకు అది కనపడదు. సో బేసిక్గా మనం నార్మల్గా చూసినప్పుడు చెట్టు ఈ కొంచెం అంత గజిబిజిగా ఉంటుంది, ఈ ఆకుల మధ్యలోనూ ఎక్కడో దాక్కుని ఉంటాయి. కాబట్టి వాటికి మనం గుర్తుపట్టగలిగింది ఏంటంటే ఆకు కట్ అవుతుంది, మనకి క్లియర్గా తెలుస్తుంటుంది ఆకు ఏదైనా పురుగు తినేస్తుంది అనే విషయం మనం గమనించగలుగుతాం. అట్లా కనుక మీరు ఆకు తింటున్నట్టుగా గమనిస్తే ఒక్కసారి కొంచెం పరిశీలనగా ఆ స్టెమ్స్ దగ్గరలో చూస్తే మీకు ఆ పురుగు కనిపిస్తుంది. అది తీసేసి చంపండి, అండ్ ఇలాంటి స్ప్రే చేస్తే మీకు అవి రాకుండా ఉంటాయి ఫర్దర్గా. సో అట్లా ఈ 2 చిన్న పాసిబుల్ ప్రాబ్లమ్స్ ఈ నిమ్మకి వచ్చేవి వాటిలో. సో ఇవి మనకి వాళ్ళు వచ్చినటువంటి నిమ్మకాయలు. సో ఇదే కాకుండా మన దగ్గర ఇంకొక 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెమన్ ఉన్నాయి. మనం ఈసారి మళ్ళీ ఇంకో రౌండప్ చూసినప్పుడు చూద్దాము. అవి ఇంకా ఒకటైతే తీయగా ఉంటుంది, డైరెక్ట్గా తినేయచ్చు, ఇంకొకటి బాగా పుల్లగా ఉంటుంది. సో అవి మనం మళ్ళీ ఇంకొకసారి గార్డెన్ రౌండప్స్లో చూపిస్తాను. సో ఇప్పుడైతే ఇవన్నీ వచ్చినాయి, కౌంట్ చేయలేగానే సుమారుగా ఒక 50 దాకా ఉంటాయి. బాగున్నాయి. సో మంచి ఈల్డ్, మంచి కలర్ వచ్చింది. సో వీటికి ఈ టిప్స్ మీకు చెప్పాను కదా, వీటిలో మెయిన్గా వచ్చి ఆకులు, స్టెమ్స్ అవి కొంచెం కట్ చేసుకోవాలి, ప్రూన్ చేసుకోవాలి. ఈ బయట ఏదన్నా కొంచెం వీటికి ఏదైనా తెగులు అట్లా వచ్చిందేమో చూసుకొని కొంచెం స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత జీవామృతం, పంచగవ్య, ఎప్సమ్ సాల్ట్, అండ్ ఇప్పుడు ఇందాక ఇచ్చినటువంటి ఈ సంజీవిని ఎన్పికే. సో ఇవి మేము వీటికి రెగ్యులర్గా ఇస్తున్నది. కొంచెం ఎండుపేడ, సో ఇది ఇస్తే ఇంకా ఇట్లాంటి మంచి ఇవి వస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ అవర్ నిమ్మ హార్వెస్ట్ టుడే. హోప్ యూ లైక్ ఇట్, అండ్ ఇఫ్ యూ లైక్ ఇట్, గివ్ అ థమ్స్ అప్ and then share it, and don't forget to subscribe. Thank you.